రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోని 9,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఏకైక ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీకి దరిదాపుల్లో కూడా మరి ఏ ఆటగాడు లేకపోవటం అందరినీ కూడా షాక్కి గురి చేసింది. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. తన హోమ్ గ్రౌండ్లో కోహ్లీ ఈ అద్వితీయమైన ఘనతను అందుకోవడం అత్యంత ప్రత్యేకం. ఈ మ్యాచ్ కు ముందు ఈ మైలురాయికి 11 పరుగుల దూరంలో నిలిచిన కోహ్లీ ఇక అక్షర్ పటేల్ బౌలింగ్ లో సింగిల్ తీసి ఈ ఘనత అందుకున్నాడు. ఈ ఫీట్ సాధించేందుకు కోహ్లీ 6,732 బాల్స్ ఆడాడు. ఆర్సీబీ ఫ్రాంచైజ్ తరఫునే కోహ్లీ ఈ 9,000 పరుగులు చేయటం విశేషం. అయితే ఇప్పటికే ఐపీఎల్లో టాప్ స్కోరర్ గా ఉన్న కోహ్లీ అదే టెంపోని కొనసాగిస్తున్నాడు. అతని తర్వాత రోహిత్ శర్మ 7,183 పరుగులతో రెండో స్థానంలో ఉండగా శిఖర్ ధవన్ 6,700, డేవిడ్ వార్నర్ 6,500, కేఎల్ రాహుల్ 5,500 స్థానాల్లో ఉన్నారు. ఈ మ్యాచ్ ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తుగా ఓడించింది. 81 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి ఐపీఎల్ చరిత్రలోనే రెండవ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 75 పరుగులకే ఆల్అౌట్ అయిపోయారు. అభిషేక్ పోరల్ తప్ప ఎవ్వరూ రాణించలేదు. ఎందుకంటే ఆర్సీబీ బౌలర్లలో జోష్ హజల్వుడ్, భువీ ఇద్దరు అదరగొట్టిస్తారు.